జై శ్రీకృష్ణ. మనం ఎన్నో దాన ధర్మాలు చేస్తాం. ఒక్కోసారి వీళ్ళు అడిగారని, వాళ్ళు అడిగారని చెప్పి దాన ధర్మాలు చేస్తాం. సో, దానం అనేది విలువైనదా? లేకపోతే మన ఇంటెన్షన్ గొప్పదా? ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటారని మనం దానం జేస్తే, ఆ దానం వల్ల ఫలితం లభిస్తదా? వాళ్ళు ఊరికనే మనకి మాటి మాటికి దానం అడిగితే అది సరి అయినదా? ఎప్పుడైనా సరే మన దాన ధర్మాలు చేసేటప్పుడు మనం వాటి మీద ఎటువంటి ప్రతిఫలం అని మనం ఆలోచించకుండా చేయాలి. అంతే కాకుండా ఆ దానం అనేది ఏ భావంతో వాళ్ళు అడుగుతున్నారు అనేది చూసి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ప్రతీదీ దానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వాళ్ళ భావాన్ని అర్థం చేసుకొని దానం చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ ఉద్దేశ్యం మీద మనకి దానం అడుగుతున్నారు అనేది ఉద్దేశించి మనం ఆ దానం చేయడం వల్ల మనకి పుణ్యకర్మ అనేది మనకి వస్తుంది. ఈ పుణ్యకర్మ అనేది మనకి ఎప్పుడు మేలే చేస్తుంది. కానీ చేసే పని మీద అరే! నేనిచ్చానే, అబ్బా! వీళ్ళు అడుగుతున్నారే అని ఇవ్వద్దు. ఇస్తే మనస్ఫూర్తిగా ఇవ్వండి. లేకపోతే ఇవ్వడం మానేయండి. మనస్ఫూర్తిగా ఇచ్చిన దానానికి మాత్రమే ఆ పుణ్యకర్మ చోటు చేసుకుంటుంది. మనసు లేకుండా, ఏ భావము లేకుండా ఇవ్వడం వల్ల ఎటువంటి ఫలము ఉండదు. జై శ్రీకృష్ణ.